हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान डाउन डाउन, 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 हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद। కుల్గామ్ కాశ్మీర్లో కుల్గామ్ అనేసి టూరిస్ట్ ప్లేసు. అక్కడ టూరిస్టుల్ని దాదాపు 27 మందిని 28 ఉగ్రవాదులు హతమార్చారు. దానికి కాబట్టి మేము దాన్ని నిరసనలు తెలుపుతున్నాము. దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ ఉగ్రవాదాలని పెంచి పోషిస్తున్న వారిని కఠిన చర్యలు తీసుకుని ఇట్లా ఉగ్రవాదుల్ని ఎక్కడా లేని విధంగా చేయాలనేసి కూడా, అదేవిధంగా ఈరోజు మీడియా వాళ్ళు చాలా వరకు ఇందులో ఒక మొత్తానికే అంటగడతా ఉన్నారు. కాబట్టి నేను ఈ మీడియా మూర్ఖంగా తెలుపుతున్నాను. ఇందులో 27 మందిలో 27 మందిలో 15 మంది ఇందులో ముస్లింలు ఉన్నారనేసి కూడా నేను నా దగ్గర ప్రూఫ్తో సహా ఉంది. అది కూడా నేను కావాలంటే మీడియా ముఖంగా నేను తెలిసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. ఆ ఛానల్ని అందరూ ఇక్కడ కలిసికట్టుగా అందరూ ఐక్యబద్ధంగా ప్రతి ఒక్కరు మన భారతదేశంలో బతుకుతున్నారు. ఉగ్రవాదులు ఎవరైతే పెంచి పోషిస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి కూడా మేము మన PM నరేంద్ర మోడీకి కానీ మన కేంద్ర శాఖ హోంమంత్రికి కానీ మేము ఒక సందేశాన్ని ఇస్తున్నాము. ఈ ఉగ్రవాదుల్ని అరికట్టే వరకు మీరు ప్రతి చర్యలో కూడా ప్రతి దీంట్లో కూడా మేము సహాయపడతామని. ఎందుకంటే ఈరోజు ఐకమత్యంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు హిందూ, క్రిస్టియన్, ముస్లిం ప్రతి ఒక్కరు కలిసే ఉన్నాము. కాబట్టి ఇది వచ్చి ఒక సారే జహాన్సే అచ్చా హిందూస్థిత హమారా అనేసి గుల్ హే, ఒక పూల తోట అనేసి కూడా మనకు ఒక బిరుతుంది. కాబట్టి ఇందులో మనం అందరూ కలిసే ఉన్నాము. ఏ పువ్వుకు అన్ని పువ్వులు కలిపితేనే ఒక గుల్దస్తా అవుతుంది. కాబట్టి ఈ సభా మూలకంగా ఈ మీడియా మూలకంగా మేము తెలియజేస్తుంది ఏమంటే, ఎక్కడో ఏమో జరిగిందనేసి ఇది ప్రతి ఒక్కరు ఖండిస్తున్నాము. ఎందుకంటే ఉగ్రవాదాలను ఎవరైతే పెంచి పోషిస్తున్నారో ఆ పాకిస్తాన్ వాళ్ళు కానీ ఇతర దేశాల వాళ్ళు కానీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము మా పల్లెండేరు 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క కార్మికులు ఇందులో ఉంటారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని కలిసి ఐక్యబద్ధంగా మేము ఉన్నాం. కాబట్టి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఇంతకు ముందు కూడా ఒక విషయం జరిగింది పుల్వామాలో కూడా. అది మరొక ముందే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనిపై మేము చాలా ఖండిస్తున్నాము. ఎందుకంటే హోంశాఖ వారి దగ్గర, కేంద్ర హోంశాఖ వారి దగ్గర ప్రతి ఒక్క ఇంటిమేషన్ ఉంటుంది. కాబట్టి మా ఇంట్లో ఎవరన్నా కొత్త ఓడు వచ్చి మా ఇంట్లో దూరాలన్నా ఒక ఇంటిమేషన్ లేని ఎవడు కానీ మా ఇంటి లోపల అడుగు పెట్టలేడు. అలాంటి అప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒక బార్డర్ నుంచి ఇంకో బార్డర్ వచ్చేటప్పుడు ఇది ఎలా జరిగిందనేసి ప్రతి ఒక్క ఇంటెలిజెంట్ దీని గురించి తెలుస్తుంది. కాబట్టి మేము దీన్ని కఠినంగా ఖండిస్తున్నాము. ఇలాంటివి ఇంకా మీద ఇక్కడ కానీ మన భారతదేశంలో జరగకూడదనేసి కూడా మా 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము అందరికీ ఈ మీడియా మూలంగా తెలియజేస్తున్నాము. అందరూ అంతే మాట్లాడారు. జై హింద్, జై హింద్, జై హింద్.